వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇంకా యంగ్స్టర్స్కి అయితే అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు అనేది అయితే చాలా డౌట్స్ ఉంటాయి. సో అయితే ఇప్పుడు కూడా ఏంటంటే మన హైదరాబాద్లో నూతన కోర్టుకి అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నార్మల్గానే అక్కడ ఒక కోర్టు వస్తుందంటే ఆ ప్లేస్కి మరి భూమి పెరుగుతుందా లేదా, ఒకవేళ భూమి పెరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ నన్ను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న మన సంజయ్ నాయక్ గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. సో ఇప్పుడు నేను చెప్పాను, మీరు టాపిక్ వినే ఉంటారు. కోర్టుకి నూతన కోర్టుకి అయితే అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ ఏరియాలో ఒకవేళ చాలామంది ఏంటంటే కొంత అమౌంట్ని అయితే సేవ్ చేసుకొని ఉంటారు. సో అలాంటి ప్లేస్లో మరి ఇన్వెస్ట్ చేస్తే మంచిదా? ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటే అలాంటి ప్లేస్లో డబ్బు పెడుతున్నారంటే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అనేది ఉంటుంది కదా. సో మీరు సజెస్ట్ చేస్తే మా వీక్షకులకి వాళ్ళు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకొని హ్యాపీగా ఉంటారు. సో మీరు చెప్పండి ఎలాంటిది తీసుకోవాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి హైకోర్టు అక్కడ షిఫ్ట్ అవడం అది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఎక్కడైతే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ ఏదన్నా ఒకటి పెద్ద డెవలప్మెంట్ అక్కడ వస్తుందంటే ఆటోమేటిక్గా సరౌండింగ్ ల్యాండ్ వాల్యూస్ అన్నీ పెరిగిపోతాయి, మార్కెట్ వాల్యూస్ అన్నీ కూడా బూమ్ లేస్తాయి ఒకటేసారి. ఎందుకంటే అంత పెద్ద డెవలప్మెంట్ రావడం వల్ల అక్కడ జనాలు ఎక్కువ మంది వస్తుంటారు కాబట్టి దానికి ఒక మేజర్ అడ్వాంటేజ్ మనకి ఏంటంటే సరౌండింగ్ రెంటల్ వాల్యూస్ పెరిగిపోతాయి, రెసిడెన్షియల్ వాల్యూస్ పెరిగిపోతాయి, ల్యాండ్ వాల్యూస్ అన్నీ పెరిగిపోతాయి. ఎందుకంటే జనాలు వస్తూ ఉన్నారు అంటే ఆటోమేటిక్ ఏరియాకి డిమాండ్ పెరుగుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సో అది వచ్చేసి మనకి ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక 100 acresలో వస్తుంది మనకి. సో దానికి ఉన్న ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంది, మనకి బెంగళూరు హైవే. సో NH-44 మనకి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అతిపెద్ద కనెక్టివిటీ ఉన్న రోడ్కి దగ్గరలో ఉండడం ఒక మేజర్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అది 4 lanes ఉన్నది కాస్త ఇప్పుడు 6 lanes ఎక్స్పాండ్ అవుతుంది. సో అంత పెద్ద హైవేకి నియర్ బై ఉండడం ఒక అడ్వాంటేజ్ అయితే, సెకండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హార్డ్లీ మనకు ఒక 12 kilometerల దూరం ఉంటుంది, 10 నుంచి 12 kilometerలు. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్. సో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఏంటంటే కనెక్టివిటీకి బాగుంది, యాక్సెస్ అనేది ఈజీగా ఉంది. సో జనాలు కూడా ఇక్కడ చుట్టుపక్కల రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీనికి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నియర్ బై మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. ఇప్పుడు తిరుపతి, చెన్నై, బెంగళూరు వెళ్ళే ప్రతి ట్రైన్ మనకి ఆరాంఘర్ ఏదైతే శివరాంపల్లి మీద నుంచి ఉమ్దానగర్ అంటే పాత శంషాబాద్ పేరు అది, అక్కడ నుంచే మనకి షాద్నగర్ మీద నుంచి వెళ్తుంటాయి ట్రైన్స్. అంటే ఈ 3 కనెక్టివిటీస్ని బేస్ చేసుకొని ఇక్కడ పెట్టడం మేజర్ అడ్వాంటేజ్. దీంతో పాటు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పారు, ఆల్రెడీ మెట్రో ఎక్స్పాన్షన్ జరుగుతుంది, ఇది అందరికీ తెలుసు. సో ఆ మెట్రో ఎక్స్పాన్షన్ కూడా అప్ టు మనకి ఇక్కడ రాజేంద్ర నగర్ వరకు తీసుకురావాలని చెప్పడం ఇదొక అడ్వాంటేజ్. దీని తర్వాత ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఏం చెప్పుకోవచ్చు మనం అంటే ఔటర్ రింగ్ రోడ్, సిటీ సరౌండింగ్ 158 kilometerలు ఉంది ఇది. సో రాజేంద్ర నగర్ దగ్గరలోనే మనకి ORR ఎగ్జిట్ కూడా ఉంది. సో నలువైపులా చూసుకుంటే మనకి కనెక్టివిటీస్ అనేది ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్. సో ఇక్కడ పెట్టడం ఒక అడ్వాంటేజ్. దీని తర్వాత ఏంది, చుట్టుపక్కల మనకి కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి దీనివల్ల. ఆల్రెడీ మనకి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏంటంటే చాలామందికి తెలియకపోవచ్చు అసలు ఆ యూనివర్సిటీ గురించి. ఆ యూనివర్సిటీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ మిల్ ఏదైతే ఉందో అది పండించడం అక్కడే జరిగింది. దీని తర్వాత వచ్చేసి మనకి అన్ని రకాల మొక్కల మీద, విత్తనాల మీద, సీడ్స్ అండ్ ప్లాంట్స్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది అక్కడ. సో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అతిపెద్ద యూనివర్సిటీ అది. సో అది కూడా మనకు అక్కడ నియర్ బై ఉండడం వల్ల ఆల్రెడీ చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూస్ ఆల్రెడీ బాగా పెరిగినాయి. ఇప్పుడు కొత్తగా తీసుకుంటే ప్రెస్టీజ్ అని ఒక కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నారు వాళ్ళు. ఆల్రెడీ పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్, పెద్ద లెవెల్లో మనకి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టబోతున్నారు. సో దానికి దగ్గరలో చూసుకుంటే మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆరంగర్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే గగన్పాడ దగ్గర సాతంరాయి నియర్ బై. సో అక్కడ చూసుకుంటే ఆల్రెడీ మనకి అపర్ణ కన్స్ట్రక్షన్ ఉంది సంబంధించినవి, ఆల్రెడీ వాళ్ళ వర్క్ నడుస్తూ ఉంది, అక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇంకా వేరే వేరే కంపెనీస్ కూడా ఇప్పుడు వస్తున్నాయి, చుట్టుపక్కల మొత్తం హై రైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నారు, ఎందుకంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ బాగుంది. దీని తర్వాత దీని నుంచి నియర్ బై చూసుకుంటే మనకి కాటేదాన్ ఇండస్ట్రియల్ ఏరియా మళ్ళీ. సో ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది చాలా బాగుంది ఆల్రెడీ. సో చుట్టుపక్కల కాటేదాన్ అంటే ఒకప్పుడు సిటీ అవుట్స్కట్ అంటుండే, కానీ ఎప్పుడైతే ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చిందో ఇక్కడంతా రూపురేఖలు మారిపోయినాయి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నేను అంటే, ఒకటి రావడం వల్ల ఒకటి డెవలప్మెంట్ అవ్వదు. సో ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల ఆల్రెడీ ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, మధ్యలో ఇది ఒకటి వచ్చింది కాబట్టి ఇంకా రేట్లు పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే రాజేంద్ర నగర్కున్న ఒక మైనస్ పాయింట్ కూడా ఉంది. అదేంటంటే చుట్టుపక్కల 111 జియో ఉంటుంది ఇక్కడ. రాజేంద్ర నగర్ చుట్టుపక్కల 111 జియో ఉంటుంది. ఈ 111 జియోలో 84 విలేజెస్ ఉన్నాయి. సో కొన్ని ఒక 4-5 మండలాలు ఉన్నాయి, 84 విలేజెస్ ఉన్నాయి. గ్రామ కంఠం అంటారు దీన్ని. G+1 G+2 మాత్రమే కట్టుకోవచ్చు, అంతకన్నా ఎక్కువ కట్టుకోవడానికి పర్మిషన్స్ లేవు కొన్ని చోట్ల. సో అలాంటి విలేజెస్లో మనం కొనొద్దు.
ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే సరౌండింగ్లో అక్కడ లింక్ డాక్యుమెంట్ క్లియర్ ఉందా లేదా, వాళ్ళ ఈసీ సర్టిఫికేట్, ఇన్కంబరెన్స్ సర్టిఫికేట్ అంటారు దాన్ని, సో అది క్లియర్ ఉందా లేదా. ఏదన్నా మనం లేఅవుట్లలో కొనేటప్పుడు అయితే ఇవి కంపల్సరీ చూసుకోవాలి. ఎల్పి నంబర్ ఉందా లేదా, హెచ్ఎండిఏ లేఅవుట్లో కానీ లేదా ఏదైనా ఇండిపెండెంట్ ఓపెన్ ప్లాట్ కానీ మనం హౌస్ కానీ తీసుకుంటే కూడా లీగాలిటీస్ అన్నీ చెక్ చేసుకొని లేదా ఒక లాయర్ ఒపీనియన్ తీసుకొని మనం అక్కడ ప్రొసీడ్ అవుతేనే బాగుంటుంది. అండ్ ఎప్పుడైనా సరే ఒక ఏరియాలో ఒక డెవలప్మెంట్ వచ్చిందంటే అక్కడ మాత్రమే కాదు, సరౌండింగ్ 10 నుంచి 30 కిలోమీటర్ రేడియస్ దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల మనకి ట్రాన్స్పోర్టేషన్ మంచిగా ఉండి, ఎంప్లాయ్మెంట్ బాగుండి, మంచి వాతావరణం ఉన్న చోటలో కొనుక్కుంటే కనుక ఫ్యూచర్లో కస్టమర్లకు కూడా మంచి రిటర్న్ రావడానికి మంచి ఆప్షన్ ఉంటుంది. అంటే ఇక్కడ చూస్తున్నట్టే సార్ ఇప్పుడే అయింది అంటే అక్కడ రేట్లు ఎలా ఉండబోతున్నాయి, అంటే ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేకపోతే ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనం దానికి సేల్ పెట్టామనుకోండి ఆ టైం మంచిది, అంటే 2-3 ఇయర్స్ ఆగిన తర్వాత కన్స్ట్రక్ట్ చేస్తే మంచిది, ఇన్ని డౌట్స్ ఉంటాయి కదా. ఎలా ఈ ప్రాసెస్లో ఎలా వెళ్ళమంటారు మరి అసలు? సింపుల్ ఒకటే, రియల్ ఎస్టేట్లో విజనరీ ఇన్వెస్టర్ ఎవరు అంటే డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కాదు, డెవలప్మెంట్ వస్తుందని తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడమే గ్రేట్ థింగ్. ఇప్పుడు మనం కొత్తగా గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ హైకోర్టు కడుతున్నామని చెప్పేసి చెప్పడం వల్ల ఇప్పుడు నేను ఇన్ని ప్రాజెక్ట్స్ ఇన్ని డెవలప్మెంట్ చెప్పిన, కానీ కొంతమంది ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ఈ ప్రపోజల్ రాకముందు నుంచి అక్కడ డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఎక్కడైనా డెవలప్మెంట్ వస్తుందన్న సంగతి ముందు ఎవరికి తెలుస్తుంది అంటే రాజకీయ నాయకులకు తెలుస్తుంది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి తెలుస్తుంది, పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువలో ఉన్నప్పుడే కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఎకరాలు కొని పెట్టేస్తారు. తర్వాత ఫ్యూచర్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ దాని డెవలప్మెంట్ కోసం వాడుకుంటారు అనమాట. అందుకనే ఎప్పుడైనా సరే కానీ స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడే ప్రైజెస్ తక్కువ ఉంటాయి. అప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3-4 ఇయర్స్కి అది ఇంకా రేట్ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు అన్నట్టు సరౌండింగ్ ఏరియాలో చూసుకుంటే మనకి కమర్షియల్లో చూసుకుంటే 1 lakh పైనే ఉంది గజం. ఎందుకంటే ఆ ఏరియాకున్న డిమాండ్ అలాంటిది. ఎందుకంటే మనకి PVNR ఎక్స్ప్రెస్ వే కూడా ఒకటి ఉంది మళ్ళీ మేదీపట్నం దగ్గర నుంచి ఆరంగర్ వరకు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ పెద్దగా ఉండదు, ఈ ఏరియాలో ట్రాఫిక్ ఉండదు, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఏరియాలో ఆల్రెడీ మంచి రేట్ ఉంది కమర్షియల్ పరంగా. సో రెసిడెన్షియల్ పరంగా చూసుకుంటే కూడా మినిమం అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లలో తీసుకుంటే 70 నుంచి 80 వేలు, మినిమం 60 వేల పైనే ఉందన్నమాట. సో అంత అమౌంట్ పెట్టి నేను ఇప్పుడే ఉండడానికి కావాలి అనుకుంటే కనుక అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సరౌండింగ్ 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎక్కడ తీసుకున్నా కూడా ఫ్యూచర్లో మంచి రిటర్న్ రావడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఇప్పుడు అక్కడ ఒకవేళ ఒక 5 lakhs తోని 10 lakhs తోని అయితే మనం ఇన్వెస్ట్ చేసి పెట్టలేమంటారు, కంపల్సరీ కొంచెం ఎక్కువ అమౌంట్ ఉంటే 100%. అంటే అంటే ఏ రేంజ్ అమౌంట్ ఉండాలి అక్కడ ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలంటే? సింపుల్ మేడం, గజానికి ఇప్పుడు ఒక 60 వేలు నేను చెప్తున్నా, ఇంటూ మనకు 100 గజాలు 200 గజాలు క్యాలిక్యులేట్ చేస్తే మీకు తెలిసిపోతుంది. మళ్ళీ కన్స్ట్రక్షన్ కాస్ట్ సపరేట్ వస్తుంది. అంటే ఆ చుట్టుపక్కల మనం ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదా ఏదైనా మనం ఒక ప్లాట్ కొనాలంటే కనుక ప్లాట్ కొనాలంటే మినిమం 60 లక్షల పైన పెట్టుకోవాలి అమౌంట్. మినిమం ఒక 100 గజాలు కొనాలంటే మంచి ప్రైమ్ లొకేషన్లో, మళ్ళీ లోపలికి వెళ్తే ఇంకా తక్కువ రావచ్చు మీకు, బట్ ప్రైమ్ లొకేషన్లో తీసుకుంటే ఒక 50 నుంచి 60 లక్షలు మినిమం పెట్టాలి ఓన్లీ ఓపెన్ ప్లాట్కి అయితే. ఒకవేళ మనం ఇండిపెండెంట్ హౌస్ అంటే 1 CR మినిమం పెట్టుకోవాలి అక్కడ మంచి ప్రైమ్ లొకేషన్లో కావాలంటే. దీని తర్వాత ఏంది, ఒకవేళ అంత బడ్జెట్ పెట్టలేమనుకుంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడమే మంచిది. మనం ఇప్పుడే ఉండాలి, ఇంత అమౌంట్ ఎఫర్ట్ చేయగలను అనుకుంటే గనక మన దగ్గర కొంచెం అమౌంట్ ఉండి కొంచెం లోన్ తీసుకొని వెళ్ళొచ్చు. లేదు అంటే గనక మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు ఇంకొంచెం డిస్టెన్స్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా వీక్షకులకి అంటే చాలా బాగా చక్కగా వివరించారు అక్కడ తీసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.